మహాపరిశుద్ధుడా, పరలోకమందున మా కన్న తండ్రి, జీవాధిపతి, సర్వసృష్టికర్త, సర్వము కలిగించి నడిపిస్తూ పోషిస్తున్న దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గతించిన కాలమంతా కాచి కాపాడిన ఆయన ఈ సమయంలో మళ్ళీ తండ్రి నీ ఆత్మీయమైన ఆనందాన్ని నీ పిల్లలతో కలిసి నేను మేము అనుభవించడానికి నీవు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నాయన, నీ పిల్లలంగా నీ జ్ఞానాన్ని నేర్చుకుని ప్రకటించవలసిన వారంగా కొన్ని మాటలు తండ్రి మేము నేర్చుకుని సమాజానికి చెప్పవలసిన బాధ్యత మా మీద మీరు ఉంచారు తండ్రి. అటు రీతిగా మేము నేర్చుకున్న ప్రతి పాఠము, ప్రతి మాట తెలియని వారికి చెప్పడానికి, మా ఆత్మీయ జీవితం ఎదుగుదలకి కూడా ఉపయోగకరంగా ఉండటానికి మేమందరం కూడా పరలోక రాజ్యాన్ని ప్రవేశించే భాగ్యం దయచేయమని నేను చెప్తున్న ఈ మాటలు తండ్రి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లుగా నేను చెప్పగలగటానికి నాకు ఈ సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా సంతోషం అండి. పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు. వాళ్ళు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, సంతోషంగా ఉంది. మనకన్నా ఎక్కువ దేవుడు సంతోషిస్తాడండి. ఆ వయసులో వాళ్ళకి ఏ ధ్యాస పెడితే ఆ ధ్యాసలోనే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు నేర్చుకున్న మాటలు మర్చిపోరండి. ఏంటంటే వాళ్ళ బ్రెయిన్లు ఫ్రెష్గా ఉంటాయి, కాబట్టి వాళ్ళు ఇంకా అభివృద్ధిలోకి రావాలి. తల్లిదండ్రులకి, సమాజానికి వాళ్ళు మంచిగా బ్రతికేవారుగా, మంచి పిల్లలుగా వాళ్ళు ఉంటారని, వాళ్ళు దేవుళ్ళు ఎదగాలని అనేకమైన దేవుని మాటలు మనం కూడా మన పిల్లలకి నేర్పిస్తూ, మనం నేర్చుకుంటూ మనం అందరం కూడా పరలోకం చేరవాలని కోరుకుంటున్నానండి. ప్రియమైన దేవుని పిల్లలారా, గడిచిన కొన్ని వారాల్లో కోటేశ్వరరావు గారి ద్వారా కొన్ని పాఠాలు, విషయాలు, కొన్ని జ్ఞానమైన మాటలు మనం నేర్చుకున్నామండి. మారు మనసుకు కావాల్సిన లక్షణాలు, ఆత్మఫలాలు అనే బైబిల్లో మనం చూసాము. మారు మనసుకు తగ్గ లక్షణాలు, ఆ ఫలాలు కూడా బైబిల్లో నుంచి ఆయన చూపించారు. మారు మనసుకి అసలు గుర్తింపు ఏంటంటే పాపాన్ని గుర్తించాలి, పాపాన్ని గుర్తించి పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మళ్ళీ దేవునితో సంబంధం కొనసాగించాలి అని ఆయన మనకి బోధించాడు. దేవుని కోరిక ఏంటంటే అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలి, నా పిల్లలందరూ నా దగ్గరకు రావాలి అన్నది దేవుని కోరికండి. ఇంకా ఏం చెప్పారంటే పాప విషయంలో అనుభవంతో నేర్చుకోవాలి, పాపం విషయంలో అనుభవంతో నేర్చుకోవాలి. నీతి క్రియల విషయంలో ఎలా నేర్చుకోవాలన్నారు ఆయన? అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. మనం నీతి క్రియలు జరిగిస్తే ఆ అనుభవం పూర్వకంగా మనం నేర్చుకోవాలి అని కూడా నేర్పించారు. అలాగే కొన్ని ఆరోగ్య విషయాలు కూడా మనకి చెప్పాడండి. అవి తేలికైన మాటలు కాదు, సామాన్యమైన మాటలు కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే 200 ఉన్నాయి, 300 ఉంది, 500 ఫీజు కూడా ఉందండి. నేను ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. మొన్న కాలు చేతులు లావుతున్నాయండి, చెమటలు పట్టేస్తున్నాయి, పని చేయలేకపోతున్నాను. అప్పుడు వాతావరణ ప్రభావం ఏంటో నాకైతే అర్థం కాలేదు. విశ్వాసం ఏంటి, నాకు దేవుడు నాకు తగ్గిస్తాడు. హరిబాబు చెప్పాడు ఒక పాట, ఏంటది? క్రియలతో కూడిన విశ్వాసం. నాకు దేవుడు తగ్గిస్తాడనే విశ్వాసం నాకు ఉంది. క్రియ ఏంటి? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఆయన 2-3 రకాల టాబ్లెట్ ఇచ్చారు. ప్రార్థన చేసుకుని ఆ మందులు నేను వాడటం జరిగింది. తర్వాత ఇక మళ్ళీ వెళ్ళలేదండి. దేవుడి దయ వల్ల ఆయన ఇచ్చిన ఆరోగ్యం మళ్ళీ బాగానే ఉంది. ఇది క్రియలతో కూడిన విశ్వాసం అని హరిబాబు చెప్పాడు. తర్వాత మళ్ళీ మొన్న వారం కోటేశ్వరరావు గారు అన్యాయపు సిరి మన కష్టపడి న్యాయంగా సంపాదించినా అది అన్యాయం కింద లెక్క. దేవుడిచ్చిన సమయాన్ని మనం కష్టానికి ఉపయోగించి డబ్బు సంపాదించుకుంటున్నాం కాబట్టి ఆ డబ్బు ద్వారా మళ్ళీ కొంతమంది దేవుళ్ళకి వచ్చేటట్లుగా మనం ప్రయాసపడి వాళ్ళకి ఖర్చు పెట్టినట్టయితే దానివల్ల మనకి దేవుడు పరలోకాన్ని ఇస్తాడు
అని కూడా మనం నేర్చుకున్నాం ప్రియులారా. ఈరోజు ఆరోగ్య రహస్యాలు కూడా చెప్పాడండి, నాకు గుర్తులేదు. ఎక్కువ కాలం బ్రతకాలంటే నాకు సరిగ్గా గుర్తులేదు. అది ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి? చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకని జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవాలండి. ఎక్కడైనా కూడా చెడ్డ మాటలు కానీ బూతులు కానీ మాట్లాడితే మన ఆయుష్ తగ్గిపోద్దని చెప్పాడు. కోపం ప్రదర్శించిన ఆయుష్ తగ్గిపోద్ది, అనారోగ్యం వచ్చేస్తుంది. ఎన్నో బ్రతుకు దినములన్నిట బైబిల్ చదవాలి, ఎంతో కొంతసేపు. ప్రతి దానికి సమయాన్ని కేటాయిస్తున్నాము, ప్రతి పని చేసుకుంటున్నాం. కానీ బైబిల్ విషయంలో అశ్రద్ధ చేసే పరిస్థితి మనిషిగా మనకు ఉందండి. కానీ కీడు చేయటం మాని ప్రతి ఒక్కరికి కూడా మేలే చేయాలి. చేతనైతే సహాయం చేయాలి, కీడు మాత్రం ఎవరికి కూడా చేయకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం దేవుణ్ణి తెలుసుకొని దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నామండి. దేవుడి పిల్లలుగా మనకి దేవుడైన తండ్రి అయిన దేవుడు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథంలో ప్రతి ఒక్క విషయానికి కూడా సమాధానం ఉంది, సొల్యూషన్. ప్రతి ఒక్క దానికి, సందేహానికి ఏది కూడా మనకు మరుగుపరుచుకోకుండా ప్రతి దానికి కూడా సమాధానాలు ఉన్నాయి. బైబిల్లో లోకాల గురించి కూడా ఉందండి. లోకాలు ఎన్ని ఉన్నాయనుంది బైబిల్లో? 3 లోకాలు ఉంది. మరి 7 లోకాలు 14 లోకాలు అన్న మాటలు మీరు విన్నారా? నేను చాలా సినిమాల్లో చూశానండి. యక్షిలోకం, గంధర్వలోకం, నాగలోకం, దేవలోకం, ఇంద్రలోకం, చంద్రలోకం, ఇన్ని లోకాలు ఉన్నాయని కల్పనా కథలండి, కల్పనా కథలు. మనిషి ఊహించి ఈ లోకాల గురించి సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకున్న పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, 3 లోకాలు ఉన్నాయి. దేవుడు ఉన్నది పరలోకం అయితే, ఒకటి దేవుడు ఉన్నది పరలోకం అయితే, మనము జీవిస్తున్నది ఏంటి? భూలోకం. తర్వాత చనిపోయిన తర్వాత మనుషులందరూ వెళ్ళిపోయేది ఏ లోకం? పాతాళ లోకం, లేక మృతుల లోకం, లేక నరకం. పాతాళం అన్నది ఒక లోకం అండి. ఇది ఈ పాతాళం అన్నది ఒక లోకం. మరి ఆ లోకం గురించి ఎవరికైనా తెలుసా? బయట వారిని ఎవరినైనా అడిగితే ఏమైనా చెప్తారా? పాతాళం గురించి ఎవరు చెప్పరండి, ఎవరు చెప్పరు, ఎవరికి కూడా తెలియదు. మనము మాత్రమే, దేవుడిచ్చిన దైవ గ్రంథాన్ని నేర్చుకుంటున్న మనము మాత్రమే దాన్ని తెలుసుకొని నేర్చుకొని ఈ సమాజానికి ఒక వాస్తవాన్ని అందించవలసిన బాధ్యత మనపై ఉంది. పాతాళం గురించి నేర్చుకుని సమాజానికి తెలియని వారికి చెప్పవలసిన బాధ్యత క్రైస్తవులుగా మనకుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ గ్రంథమందు దేవుడు వ్రాయించిన ఒక అద్భుతమైన అంశం అండి పాతాళం. ఈ పాతాళ లోకం గురించి కూడా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇది ఒక మంచి అంశం, మంచి పాఠం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులుగా మనం మన పిల్లలకు ఊహ కానీ జ్ఞానం కానీ ఇప్పుడిప్పుడే తెలివితేటలో పెరుగుతున్న సమయంలోనే ఈ బైబిల్లో ఉన్న విషయాలు వాళ్ళకి నేర్పించాలండి. బైబిల్లో ఉన్న విషయాలు ఇప్పుడు మనం నేర్పించినట్లుగా నేర్పిస్తూ ఉండాలి. ఏమి నేర్పించాలి? అరే నాన్న, నీ పుట్టుక నీ ప్రారంభం కాదు, నీ మరణం నీ ముగింపు కూడా కాదు అని నేర్పించాలి. మనమే నేర్పించాలండి. దేవుని విషయాల్లో, బైబిల్లో వాయించిన విషయాలు మనమే నేర్పించాలి. మనం నేర్పించకపోతే, మనం పిల్లలు వెళ్తున్నారు కదా స్కూళ్ళకి, ఆ స్కూల్లో నేర్పిస్తారా అంటే అక్కడ నేర్పించరు. వారికున్న సబ్జెక్ట్లో అసలు ఈ సిలబస్ ఉండదండి. పాతాళం అంటే ఏంటి, పాతాళ లోకం అంటే అక్కడున్న స్థలాలు ఏంటి అనేది కూడా ఈ సిలబస్ అనేది అక్కడ ఉండదు. వారి దగ్గర ఉన్నదంతా ఏంటంటే చాలా చిన్న చిన్న జ్ఞానం అండి, చిన్న జ్ఞానం. ఏమిటా జ్ఞానం?
ఈ భూమి మీద మనిషి పుట్టిన కాడి నుంచి ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, ఈ భూమి మీద బతకటానికి ఉపయోగించే జ్ఞానం మనిషి మరణంతో ముగిసిపోయే జ్ఞానం అండి స్కూల్లో నేర్పేదంతా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం నేర్చుకుంటున్న జ్ఞానం పుట్టుకతో ప్రారంభమై మరణంతో ముగిసిపోయే జ్ఞానం కాదండి. ఈ లోకానికి అతీతమైన జ్ఞానం, లోకానికి మించిన జ్ఞానమైన మాటలు బైబిల్లో దేవుడు వ్రాయించాడు. ఆలోచిద్దామండి, ఒక చరిత్రను ఆలోచిద్దాం. ఈ చరిత్ర మన పిల్లల పుస్తకాల్లో ఏమున్నాయి? ఏక చరిత్ర, దోమ చరిత్ర, కప్ప చరిత్ర. చరిత్రలు ఇటువంటివి కాదండి. ఇది ఒక మనిషి చరిత్ర, మనిషి జీవితం. మనిషి జీవితం బైబిల్లో ఏమని దేవుడు రాయించాడంటే, ఈ లోకానికి రాకముందే మనిషి జీవితం ప్రారంభమయ్యిందంట. మరి ఈ లోకానికి రాకముందు ప్రారంభమయ్యామని చెప్పుకుంటాను. మనం ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాం? మనం వినాలి, ఆలోచించాలి. ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాం? తల్లి గర్భంలో ఉన్నాం. తల్లి గర్భంలోకి రాకముందు తండ్రి గర్భంలో ఉన్నాము. తండ్రి గర్భంలోకి రాకముందు తాత గర్భంలోకి, ముత్తాత గర్భంలోకి, అలా 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 అప్పటికే ఉన్నవారు. ముత్తాత గర్భంలోకి మనం ఉన్నవాళ్ళు అప్పటికే. ఈ విషయం ఎవరికన్నా తెలుసండి? అన్యులకి భూమి మీద పుట్టాము, ఇప్పటి నుంచే ఉన్నాము, ఇదే నా వయసు అని మనిషి అనుకుంటున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట, లోకాసువార్త 3:38. కైనాను ఎనోషుకు, హెనోషు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు అంటండి. వెనక్కి వెళ్తే ఆదాము గారు ఎక్కడికి వెళ్ళారు? దేవునికి కుమారుడు. ప్రపంచంలో పుడుతున్న ప్రతి మనిషి, ప్రతి వారు కూడా ఆదాములో నుంచి వచ్చిన వారేనండి. మరి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుళ్ళలోంచి వచ్చాడు. అందుకనే నరుడు, దేవుడు నేలమంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదవగా మనిషి జీవాత్మాయను అని వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటిగా దేవునిలో ఉన్న మనం ఆదాములోనికి మన మొదటి ప్రయాణం మొదలైందండి. ఆదాములోనికి మన మొదటి ప్రయాణం. దేవుడు అంటే ఎవరండి? ఉన్నవాడు. అంటే ఉన్నవాళ్ళలోంచి మనం వచ్చాం. ఉన్నవాడు దేవుడు. అటువంటి ఉన్నవాళ్ళలోంచి మనందరం కూడా వచ్చాం. దేవుళ్ళలో ఎంతకాలం ఉన్నాం అనేది మనకి తెలియదు. ఆదాములోకి రాకముందు ఎంతో కాలం దేవుళ్ళలో ఉన్నామని బైబిల్లో దేవుడు రాయించాడండి. ఆదాములోకి రాకముందు మనం ఎంతో కాలం. అందుకనే కీర్తనకారుడు రాయించిన మాట, కీర్తనలో ఏమనుంది? తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే తండ్రి. దేవుల్లో ఉండి ఆదాములో నుండి ఒక్కొక్కళ్ళము తండ్రుల గర్భాలు దాటుకుంటూ ఈ 20-21వ శతాబ్దంలో మన తల్లి గర్భం ద్వారా ఈ భూమి మీదకి మనం అందరం వచ్చామండి. చూసారా ప్రియులారా, ఎంత ఆశ్చర్యకరంగా ఉందో మన చరిత్ర, మన జీవితం, మన పుట్టుక, మన ప్రారంభం. ఈ విషయాలు కానీ మరి సమాజంలో ఎవరికైనా మరి ఆలోచించే పరిస్థితి ఉందంటారా? తెలుసు అంటారా? ఎవరికి కూడా తెలియదు. ఒక్క క్రైస్తవుడికి, వాక్యపు అనుభవాన్ని సంపాదించిన క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. ఎవరికి తెలియదండి. ఇప్పుడు చెప్పండి, మనం నేర్చుకోవాల్సింది ఏక చరిత్ర, దోమ చరిత్ర, మన చరిత్ర. మన పుట్టుక పరమార్థం ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఈ లోకానికి రాకముందు అసలు ఏంటి నా పరిస్థితి, నేను ఎక్కడున్నాను అనే ప్రతి విషయం కూడా మనం తెలుసుకోవాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమాజం ఏమనుకుంటుందంటే, మనిషి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే తన ప్రయాణం అనేది ప్రారంభమైందని అనుకుంటున్నాడు మనిషి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే నా ప్రయాణం అనుకుంటున్నాడు. కానీ బైబిల్ పట్టుకున్న మనకు మాత్రం
మన ప్రయాణం ఎప్పటి నుంచో ఉన్నదని మనకు మాత్రమే తెలిసింది. ఆదాము పుట్టి సుమారు ఎన్ని సంవత్సరాలు అయిందండి? వినాలి. ఆదాము గారు పుట్టి 6000 సంవత్సరాలు అయిందన్నాం. సుమారుగా 6000 సంవత్సరాలు అయింది. అంటే 6000 సంవత్సరాల క్రితం నాటిది నీ ప్రయాణము నా ప్రయాణం. నీ ప్రయాణం నా ప్రయాణం 6000 సంవత్సరాల క్రితం నాటిది. ఉదాహరణకండి, ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలండి. నా వయసు 60 సంవత్సరాలు. ఇప్పుడు 2024 సంవత్సరం. అంటే నా ప్రయాణం మొదలయ్యి 5964 సంవత్సరాలు అయిందండి. 5964 సంవత్సరాలు అయింది నా ప్రయాణం మొదలయ్యి. ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి నీవు కానీ నేను కానీ ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి 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 నీవు కానీ నేను కానీ ఈ భూమి మీదకి వచ్చాం. వచ్చిన తర్వాత ఈ జీవితకాలం ఎంతండి? పట్టుమని 60-70 సంవత్సరాలు మాత్రమేనండి. 60-70 సంవత్సరాలు మాత్రమే ఈ జీవితం. అతి చిన్న జీవితం అండి మనిషి జీవితం భూమి మీద. ఈ జీవితమే నిజమైన జీవితం అని, ఇదే మహాలోకం అని, ఇదే శాశ్వతమని అనుకునే వాళ్ళే మన చుట్టూ ఉన్నారండి. వాళ్ళకి మనం చెప్పాలా? వాళ్ళు మనం చెప్పాలా? మనమే వాళ్ళకి చెప్పాలి. చాలా మంది ఆల్రెడీ చెప్పే మాట్లాంటారు క్రైస్తవులు కూడా. మనం చెప్పాలి వాళ్ళకి. మనమే వాళ్ళకి చెప్పాలి. మనకు తెలియదు వాళ్ళకి ఏది తెలిసి ఉండకూడదండి దైవపరంగా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ చిన్న జీవితం కోసం ఆలోచించి 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 కష్టపడి ఎంతో పేరు సంపాదించుకోవాలని, ఎంతో అనుభవించాలని మనిషి ఆరాటం. ఎంతో సంపాదించాలి, ఏదో అనుభవించాలి, ఏదో చెయ్యాలి. శరీరానికి ఎంతో సేవ చేస్తున్నాడు, ఎంతో సుఖాన్ని అనుభవిస్తాడు, శరీరానికి కావాల్సిన సౌకర్యాలను సమకూర్చుకుంటున్నాడు. కానీ చివరికి మనిషి ఈ శరీరం చేతనే గెంటి వేయబడుతున్నాడండి. తెలుసా ఇది? నేను మృతతుల్యం అయిపోయాను, వెళ్ళిపోమంటుందండి శరీరం ఆత్మనే. నేను పాడైపోయాను, నేను వెళ్ళిపో ఆత్మకి. ఆత్మ వెళ్ళిపోయే పరిస్థితి. శరీరాన్ని నమ్ముకుంటే ఎటువంటి ప్రయోజనం లేదు. నేను పాడైపోయాను, నేను పనికిరాను, నాలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయాను మా పరిస్థితిలో ఆత్మని గెంటి వేసే పరిస్థితి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరిస్థితిలో మనిషి ఏమనుకుంటున్నాడు? మరణం అంటున్నాడు. అంటే చావు. ఈ చావే ముగింపు అంటున్నాడు. మళ్ళీ పుట్టుక ప్రారంభం అనుకుంటున్నాడు, మరణం ముగింపు అనుకుంటున్నాడు. అంటే పుట్టక ముందు ఏం జరిగిందో అర్థం చేసుకోలేని మనిషి చావు గురించి ఏమీ తెలుసుకోకుండానే బతికి 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 చచ్చిపోతున్నాడండి మనిషి. కొంతమంది చనిపోతే బాధ ఉండవు, సమస్యలు ఉండవు, ఏ బాధ ఉండదు, చనిపోతే బాగుండని ఆత్మహత్య చేసుకొని చేతులారా ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పుట్టుక పరమార్థం తెలియక, దేవుని ప్రణాళిక తెలియక, తెలియకండి. దేవుడు తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నా నరకానికి వెళ్ళిపోతారు. దేవుడు తెలుసుకోకుండా ఆత్మహత్య చేసుకున్నా నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి మనిషికి సావు ముగింపు కాదండి. మరణం తర్వాత మరో ప్రయాణం ఉంది. మరణం తర్వాత కూడా ఇంకొక ప్రయాణం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శరీరాన్ని దాల్చుకొని భూమి మీదకి అడుగు పెట్టడానికి చేయవలసింది మొదటి ప్రయాణం అండి. శరీరాన్ని దాల్చుకొని భూమి మీదకి అడుగు పెట్టడానికి చేయవలసినది మొదటి ప్రయాణం. ఆదాములో నుండి భూమి మీదకి రావటానికి సుమారు 6000 సంవత్సరాలు పట్టింది మనిషికి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మనకి ఆదాములో నుండి భూమి మీదకి రావడానికి సుమారు 6000 సంవత్సరాలు పట్టింది. ఇక ఈ రెండవ ప్రయాణం భూమి మీద, మొదటి ప్రయాణంలోంచి రెండవ ప్రయాణంలోకి వచ్చాం. ఈ రెండవ ప్రయాణం భూమి మీద 60-70 సంవత్సరాల జీవితం. ఈ రెండవ ప్రయాణం ముగింపు మన చావు అంటున్నాం. చావు అంటే దేనికి చావు? ఆత్మకి చావు లేదు కదా, శరీరానికి చావు.
శరీరానికి ముగింపు. కానీ చావు అనేది రెండో ప్రయాణానికి ముగింపు అండి. మనిషి చనిపోవడం అనేది రెండో ప్రయాణానికి ముగింపు, మూడవ ప్రయాణానికి ప్రారంభం. మూడవ ప్రయాణానికి ప్రారంభం చనిపోతే మళ్ళీ మూడవ ప్రయాణం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మరణాల గురించి దేవుడు వ్రాయించిన బైబిల్లో కొన్ని వచనాలు చూద్దామండి. ప్రసంగి గ్రంథం చూద్దాం. ప్రసంగి గ్రంథం చావు రెండవ ప్రయాణానికి ముగింపు. మనిషి శరీరానికి, నీకు ఆత్మకు మాత్రం కాదు, శరీరానికి. అక్కడితో మొదలవుతుంది మళ్ళీ నీ మూడవ ప్రయాణం. మరణం తర్వాత రెండవ ప్రయాణానికి మరణం ముగింపు అయితే మూడవ ప్రయాణానికి ప్రారంభం. ప్రసంగి గ్రంథం ప్రసంగి 6:12 6:12 మేఘవలే తమ దినములను వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది క్షేమకరమైనదో ఎవరికి తెలియదు. నాగే నీడవలే, నిజం కాదు, నీడ వాస్తవం కాదు, మాయ వంటిది, తరిగిపోయేది. అటువంటి నీడ వంటి నీ జీవిత కాలంలో వ్యర్థంగా గడుపుకుంటున్నావు. ఇటువంటి ఈ నీడ వంటి జీవిత కాలంలో నీకు ఏది క్షేమకరమైనది? ఎవరు ఆలోచిస్తున్నారండి? ఈ నీడ వంటి బ్రతుకుల ఆయుష్కాలంలో క్షేమకరమైనది ఏదో ఎవరు ఆలోచించగలుగుతున్నారు? వ్యర్థముగా గడిపేసుకుంటున్నారు. ఎవరికి తెలియను? వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో ఎవరు చెప్పగలరు? సమాజంలో ఎవరైనా చెప్పగలరండి? పోయిన తర్వాత ఏం జరుగుతుందో మనిషి చనిపోయిన తర్వాత ఎవరైనా చెప్పగలరా? ఒక బైబిల్ మాత్రమే చెప్పగలదు, క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. మనిషి మరణం తర్వాత ఏదో సంభవిస్తుంది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏదో సంభవిస్తుంది అందుకనే చనిపోయిన తర్వాత ఏమి సంభవించునో వారికి ఎవరు చెప్పగలరు? చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పగలరండి? ఏ కోటేశ్వరరావు గారు చెప్పగలరు? మన కోటేశ్వరరావు గారు చెప్పగలరు? చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పగలరా? చెప్పలేడు. ఎందుకనంటే ఆయన యేసుప్రభు కూడా పాపం చేశాడు అన్న. యేసుక్రీస్తు వారు పాపం చేశాడు. ఆయన ఆలోచన ఏంటంటేనండి, కొంచెం ఆలోచిద్దాం. దీన్ని వ్యభిచార నేరంతో పట్టబడిన స్త్రీ మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపేయాలి. అక్కడ యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఆయన దగ్గరికి తీసుకొచ్చారు ఈ స్త్రీని. ఆలకించాలి. ఆ స్త్రీని తీసుకొచ్చారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయాలి కదా, మరి నువ్వు బోధ చేస్తున్నావు కదా, నీ ఆలోచన ఏంటి, నువ్వేం చెప్తావు అన్నాడు. అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీలో ఎవరు పాపం చేయకపోతే వాళ్ళు మొదట రాయి విసరండి. మీలో ఎవరు పాపం చేయకపోతే, చెయ్యని వారు ఎవరో మొదటిగా రాయి విసరండి అన్నారు. అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేసి ఏం చేశారు? ఎవరికి వాళ్ళే రాయి విసలే ధైర్యం లేక పాపం చేసిన వాళ్ళు కాబట్టి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను అని యేసుక్రీస్తు అన్నారు. ఈ సందర్భం ఆయనకి ఏంటి అర్థమైంది? చాగంటి కోటేశ్వరరావు గారికి యేసుక్రీస్తు వారు పాపం చేయలేదు కాబట్టి ఆ అమ్మాయిని రాళ్లతో కూడా చంపేయాలి, అంతే కదా. ఈయన పాపం చేయలేదు కదా, శిక్షించే అధికారం ఈయనకు ఉంది కదా, ఈయన చంపేయాలి. ఏమండి, అలా చంపేస్తే క్రీస్తు ప్రేమకి అర్థం ఏముంది చెప్పండి? క్రీస్తు ప్రేమకి అసలు అర్థం ఉందా? వీళ్ళందరూ ఏజెంట్లండి. ఎవరికో మీకు తెలుసు, వీళ్ళందరూ ఏజెంట్లే. ఒప్పుకోరు. దైవ కుమారుడు యేసుక్రీస్తు అంటే ఎవరు కూడా ఒప్పుకోరండి.
చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో సమాజంలో చెప్పేవారు లేరు. ఎవరు చెప్పగలరు అన్నాడు. అందుకనే చెప్పేవారు లేరు. ఒక దైవ గ్రంథం పట్టిన ఒక క్రైస్తవుడు తప్ప ఎవరు కూడా చెప్పలేరు. ఎవరికి తెలియదు. కానీ అన్నీ తెలిసిన వాళ్ళగా మాట్లాడతారు చాలా మంది. ప్రతి విషయంలో చెప్తారు, ప్రతి విషయంలో మాట్లాడతారు. చాలా మంది ఏమీ తెలియకపోయినా ప్రతి విషయం గురించి తెలిసినట్లుగా మాట్లాడతారు. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, 10:14 ప్రసంగి 10:14 కలుగబోవునది ఏదో మనుషుల్లో ఎవరికి తెలియకపోయినను ఎరగక ఉండినను బుద్ధిహీనులు ఎక్కువగా విస్తారముగా మాట్లాడుదురు. చనిపోయిన తర్వాత ఏమి సంభవించునో నరుడు చనిపోయిన తర్వాత ఏం సంభవించునో ఎవరికి తెలియకపోయినా మాట్లాడతారంట. ఏం మాట్లాడతారు? విస్తారంగా మాట్లాడతారు. విస్తారంగా మాటలు ఏం మాటలు ఉంటాయి? నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతావయ్యా అని అడిగావు అనుకోండి, ఏముందండి, పుణ్యకార్యాలు చేసినా మంచిగా బ్రతికితే మళ్ళీ మంచిగా పుడతాను, పాపం చేస్తే ఏ జంతువుగానో ఏ పిల్లిగానో పుడతానంట. అంతే కదా? తెలియకపోతే అంతేగా అలాగే మాట్లాడుతున్నారు. ఇదే విస్తారమైన మాటలు. బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. కొందరు ఉంటారు తెలుసా, ఏముందమ్మా కాస్త గాలి మన ఒంట్లో ఉన్నంతసేపేనమ్మా, తర్వాత గాలిలో మట్టిలో. అంటే దేవుడి ప్రణాళిక ఎంత సింపుల్గా అర్థం చేసేసుకున్నారండి వీళ్ళు. దేవుడి ప్రణాళికని అంత సింపుల్గా అర్థం చేసుకున్నారా? చూసారా ప్రియులారా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారండి. ఒకే రకమైన ఆన్సర్ రాదు. ఏంటంటే ఎవరికి తెలియదు కాబట్టి, ఎవరికి తెలిసిందో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏది కరెక్ట్గా? ఒక బైబిల్ చెప్పేదే కరెక్ట్, క్రైస్తవుడు తెలుసుకుని చెప్పేదే కరెక్ట్. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, మనిషికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియదు. కానీ అన్నీ తెలిసిన వాళ్ళగా మాట్లాడతాడు. ఇదే శాశ్వతమని, ఈ జీవితం కొరకే అది ఇది అనుకుంటూ అది కావాలి ఇది కావాలని ఆలోచిస్తూనే సంపాదన సందడో లేకపోతే ఇంకొకటో ఒకటి జీవితంలో ఒకటి ఉంటుందండి ఆశ. ఆ ఆశల ప్రకారంగానే బ్రతుకుతున్నారు. కానీ ఎవరు కూడా దేవుడి ప్రణాళికను గుర్తించి ఎరిగి బ్రతికే వాళ్ళు ఎవరు కూడా లేరు ప్రియులారా. కనుక మరణం తర్వాత ఏం జరగబోతుంది? కీర్తనల గ్రంథం ఏదో జరగబోతుంది మరణం తర్వాత. తెలియని వారికి తెలుసుకొని బైబిల్ ద్వారా చెప్పాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? మరణం తర్వాత ఏం జరుగుతుందని చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 89:48. కీర్తనలు 89:48. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రతి ఒక్కళ్ళకి మరణం వస్తుంది. పాతాళం నుంచి తప్పించుకునే అవకాశమే లేదంటున్నారు. అందరూ చనిపోతున్నారు. జనాలకు అందుకని అర్థం కావట్లేదేమో. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ ఈ ప్రకారం పైకి వెళ్ళిపోతే నమ్మేవాళ్ళు. అదే అటు కుదరదు. దేవుడు అమాయకుడేం కాదు. ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం త్యాగాలు చేయాలి, ఆయన కోసం కష్టపడాలి, నీతి న్యాయాలు జరిగించాలి, ధర్మంగా బ్రతకాలి. ఇవన్నీ లేకుండా అందరూ చనిపోతున్నారు కదా, ఆ తర్వాత చూసుకోవచ్చు అనే ఆలోచన, పిచ్చి ఆలోచన. చాలా మందికి అర్థం కావట్లేదు. చనిపోయిన తర్వాత అందరూ చనిపోతున్నారు. చనిపోవాలని బైబిలే చెప్తుంది. పాతాళానికి వెళ్ళాలని కూడా దేవుడే వ్రాయించాడు. పాతాళము వసుగును తప్పించుకొనగలవాడు ఎవడు? పాతాళం అనేది ప్రతి మనిషి వెళ్ళాలి. మరణం అందరికీ వస్తుంది. మరణం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? అసలు ఏం జరుగుతుంది? మరణం తర్వాత మనిషి పాతాళానికి వెళ్ళిపోతున్నాడండి. పాతాళంలో ఎక్కడికి వెళ్తున్నాడు? పాతాళానికి వెళ్తున్నాడు. పాతాళంలో ఎక్కడికి వెళ్తున్నాడు? మనమే కదా సమాధిలో పెట్టొచ్చాం, ఇప్పుడే కదా అని తెలియని వారు అనుకుంటున్నారు. కానీ ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికి వెళ్ళిపోతుందంటండి. మనిషి ఆత్మ కొన్ని
కోట్ల మైళ్ళ దూరం ఉన్న పాతాళ లోకానికి క్షణంలో వెళ్ళిపోతుందని బైబిల్లో దేవుడు రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సమాధిలో పెట్టింది అతని శవం అండి. సమాధిలో పెట్టింది అతని దేహం. కానీ ఇప్పుడు దాకా నడిపించిన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. ఇది ఏమవుతుంది? శవంగా మారిపోతుంది దేహం. శవంగా మారిపోతే శవం ఎవరికి కావాలి? ఎవరికి అక్కర్లా. అతను బతికుండగా అతడు ఏదైనా సమకూర్చి పెట్టేవాడు అయితే అందరికీ కావాలని కోరుకుంటారు. పనికి రాకపోతే, పని చేయలేకపోతే, వీళ్ళకి ఎటువంటి ఉపయోగం లేకపోతే ఆ మనిషి వెళ్ళిపోతేనే మెరుగలేరు చూసే పరిస్థితిలో చాలా మంది ఉన్నారండి. నేను చూస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అతను ఉన్నంత వరకు అందరికీ కావాలి. అతని వల్ల చాలా లాభాలు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగం లేకపోతే అసహించుకుని వీడు ఎప్పుడు పోతాడు అని చూసే మనుషులు కూడా ఎంతో మందిని నేను చూస్తున్నాను. ప్రియుగా, ప్రతి మనిషి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది దేవుడినండి. ఈ జీవితాన్ని ఇచ్చి తన ఆత్మ నీళ్ళలో ప్రవేశించి కొంత సమయాన్ని ఇచ్చి, కొంత జీవిత కాలాన్ని ఇచ్చి నా కొరకు బ్రతికి నన్ను తెలుసుకొని నా దగ్గరికి రమ్మని దేవుడు నిన్ను ఈ లోకానికి పంపిస్తే ఇష్టానుసారంగా బ్రతికేస్తావా? ఎంత అరబంధంలో మనిషి బ్రతుకుతున్నాడు ప్రియులారా, ఆలోచించండి. మరణం తర్వాత ఏమీ లేదా? ఏదో ఉంది, సంతోషం ఉంది, దుఃఖం కూడా ఉంది. ఆ దుఃఖాన్ని తప్పించుకొని సంతోషానికి రావాలనే దేవుడి ప్రయాస. ఇవన్నీ కూడా దేవుడి బైబిల్ గ్రంథంలో వ్రాయించి మనకి ఇస్తే ఇది మత పుస్తకం. బైబిల్ మనది కాదు, మనకు అవసరం లేదు, మనకు ఉండేవాళ్ళు మనకు ఉన్నారు. ఇదాని ధీమా. మనిషి ఎంతసేపు నా ఇల్లు, నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు, నా ఆస్తి. కొందరు ఆస్తి ఆస్తి చచ్చిపోతారండి. కొందరు సరిహద్దులు చచ్చిపోతారు. అన్ని గొడవలే. కొందరు కోర్టులు ఆ జీవితం అంతా కోర్టులే. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి మాయలో బ్రతుకుతున్నాడండి. చక్కని ఒంటరిగా వచ్చాడండి మనిషి భూమి మీదకి. ఒంటరిగానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఏకమైపోయారు వీళ్ళంతా. నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, నా బంధాల్లో చిక్కుకుపడిపోయాడు. రక్త సంబంధం. కానీ ఆత్మ సంబంధం, నీకు ఆత్మ ఇచ్చే పంపాడే దేవుడు. ఆ సంబంధాన్ని నువ్వేం చేశావు? చక్కని పాట రాశారండి. నీ జననం, నీ మరణం, ఒంటరితనమే నీ బ్రతుకు ముగియుటకు చాలును. ఒకే ఒక్క క్షణమే చనిపోతే నీ వారే నీతో రారు, సాగనంపుతారు నీ కన్నవారు. దేవునికేమో అన్యాయం చేశావు, అందరి కోసం అన్నీ సమకూర్చావు. నీవన్నీ వారికి, నీవేమో కాటికి. ఎంత బాధాకరం అండి. ఎంత కష్టపడి సుఖమేమని చెప్పండి. దేవుణ్ణి సంపాదించుకోకపోతే, యేసుక్రీస్తును సంపాదించుకోకపోతే మరణం తర్వాత నీ పరిస్థితి ఏమిటి? అవునండి, భార్యల్ని, పిల్లల్ని, మనవల్ని, మనవరాల్ని అన్ని చక్క పెట్టుకోవద్దని నేను బోధ చేయట్లా. అన్ని చూసుకోవాలి. కానీ దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్, దేవుడికి ఇవ్వాల్సిన సమయం, దేవుడికి ఇవ్వాల్సిన త్యాగం అన్నీ కూడా చేయాలండి. చేయాలి. ఎవరిని వదులుకోమని నేను చెప్పట్లా. అన్నీ కావాలి, అన్నీ చూసుకోవాలి, అన్నీ మంచిగా జరిగించాలి, సక్రంగా జరిగించాలి. యేసుక్రీస్తు వారు ఏమన్నారండి ఒక సందర్భంలో? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? కైసరుకు పన్నులు ఇవ్వాలా వద్దా? పన్ను కట్టాలా వద్దా? యేసుక్రీస్తు వారు పన్ను కట్టొద్దు అన్నాడండి. అలా దేవుడికి ఇవ్వండి, కైసరికి ఇచ్చే పన్ను కైసరికి ఇవ్వండి. మనం కూడా అన్ని కట్టాలి. ఈ భూమి మీద జీవించినంతకాలం దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేయి. నా ఆత్మను తండ్రి నీకు అప్పగించుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు మాట్లాడారు, పౌలు గారు మాట్లాడారు, స్టెఫన్ గారు మాట్లాడారు. దేవుని కొరకు బ్రతికి ఆత్మను అప్పగించుకునే పరిస్థితి. అన్ని విషయాలు మంచిగా జరిగించాలండి.
దేవునికి పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండాలి ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లారా, మనిషి తాను నివసించిన దేహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడండి. ఈ దేహాన్ని ఖాళీ చేసి మనిషి అవతలకి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఇదే సమాజానికి తెలియట్లేదు. సమాజానికి తెలియట్లేదండి. వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా స్వర్గస్థురాలు అయినారు. స్వర్గస్థురాలు అయింది ఆవిడి. స్వర్గస్థురాలు ఎట్లా అయ్యారు? నిష్టానుసారంగా బ్రతికితే స్వర్గం ఎట్లా వస్తుంది? ఎవరు చెప్పినా నువ్వు అనుకోకుండా, ఎవరు చెప్పినా నమ్మకోకుండా, నాకు అవసరం లేదనుకోకుండా నిష్టానుసారంగా బ్రతికితే స్వర్గస్థురాలు ఎలా అవుతావు చెప్పండి? స్వర్గస్థుడు ఎలా అవుతావు? మనిషి చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోతున్నాడండి. అందుకని మరణం చూడక బ్రతుకు నరుడెవడు అని చెప్పి మరణించిన వారు మరణం చూడక బ్రతుకెవరు నరుడెవరో బ్రతుకు నరుడెవడు అని చెప్పి అట్లుగా ప్రతి వారు కూడా మరణించి పాతాళానికి వెళ్ళిపోతున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి? ఏమర్థం కావాలంటే మరణించిన వారిలో అందరూ ఉన్నారు కదా, అందరూ చనిపోతున్నారు కదా. క్రైస్తవులు చనిపోతున్నారు, అన్యులు చనిపోతున్నారు, ఇంకా ఇతర మతస్థులు చనిపోతున్నారు, ప్రతి ఒక్కరు చనిపోతున్నారు, పరిశుద్ధులు చనిపోతున్నారు, పాపులు చనిపోతున్నారు. మరణించిన వారిలో లాజరు ఉన్నాడు, మరణించిన వారిలో ఒక ధనవంతుడు కూడా ఉన్నాడు. ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు. తర్వాత సంగతి ఎవరికి కావాలి? చనిపోయారు కదా ఇద్దరు. అది మనుషుల ఆలోచన. కానీ ప్రియులారా, ఒక దావీదు చనిపోయాడు, గొలియాతు చనిపోయాడు. అంటే పరిశుద్ధులు ఉన్నారు, పాపులు ఉన్నారు. కానీ మరణించిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళవలసింది పాతాళ లోకం. పాతాళ లోకానికి వెళ్ళాలి ప్రియులారా. పాతాళ లోకం మాత్రం వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలని దేవుడు రాయించాడు. మరణించిన వారు పరిశుద్ధులైనా పాపులైనా ప్రతి ఒక్కరు కూడా పాతాళానికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని పిల్లరా, రెండు భాగాలుగా చెప్పాలనుకుంటున్నాను. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేసి మళ్ళీ ఒక విషయాలు చెప్తానికి చెప్పవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తర్వాత మళ్ళీ చెప్తానండి. కాబట్టి మరణించిన ప్రతి ఒక్కరికి పాతాళానికి వెళ్ళాల్సిందే. పరిశుద్ధులైన వెళ్ళాలి, పాపులైన వెళ్ళాలి. పాతాళంలో ఎక్కడికి వెళ్ళాలి? పాపుల పరిస్థితి ఏంటి? దేవుడి కొరకు బతికిన వారి పరిస్థితి ఏంటి? పాతాళంలో ఏమేమి ఉన్నాయి, ఎన్ని ప్లేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మళ్ళీ అవకాశం దేవుడు ఇస్తే మళ్ళీ ఇంకొక భాగం కింద చెప్తానండి. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, నీలో నుండి మా ప్రయాణం మొదలైంది నాయన. ఈ భూమి మీదకి వచ్చాం, రెండో ప్రయాణంలో మేము ఉన్నాం తండ్రి. మా మరణం తర్వాత కూడా ఇంకొక ప్రయాణం ఉందని నాయన నీ లేఖనాలు మాకు నేర్పిస్తున్నాయి నాయన. ఆ రెండో ప్రయాణంలో మేము ఎలా బ్రతకాలి, దానికోసం ఎలా ఈ లోకంలో మేము మా భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి కానీ అనేక విషయాలు నా తండ్రి ఈ పాఠంలో మీరు పొందుపరిచారు కనుక ఈ పాటలన్నీ వింటున్న మేము తండ్రి ఆ విషయాలన్నీ కూడా మరి విని జాగ్రత్త పడి మా ఆత్మలను ఆయన భయంకరమైన పాతాళ లోకంలో ఒక భాగమైన నరకంలోకి వెళ్ళిపోకుండా మమ్మల్ని మేము కాపాడుకోగలగటానికి నీ బిడ్డలుగా నీకు నచ్చినట్లుగా మా భక్తి జీవితాన్ని సరిచేసుకుని నీ కొరకు బ్రతికి మేమందరం కూడా పరలోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని మళ్ళీ నా తండ్రి ఈ భాగాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్పే భాగ్యం నాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.